వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 న్యూస్. మనకి వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ ఐఆర్డీఏలపై ముఖ్య ప్రకటన. ఈ వివరాలు వీడియోలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు అయితే అర్థమవుతాయి అనమాట. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే సాధారణంగా అయితే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు అనేటివి సహజమే. ఇప్పుడు 12వ పీఆర్సీపై ప్రతిపక్షం అయితే కీలక వ్యాఖ్యలు చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు అయితే వస్తున్నాయన్నమాట. ఉద్యోగులకు పెన్షన్లకు చంద్రబాబు మొండి చెయ్యి, కానీ పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని మధ్యంతర వృత్తి లేదు. గత ప్రభుత్వంపై బురద చల్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఫైర్ అవుతున్నారనమాట. ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీల అమలుపై అనుమానాలు రెక్కిస్తున్నాయి. ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఆయన బురద చల్లుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్రాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ అధికారంలో వస్తే ఉద్యోగులకు పీఆర్సీ మధ్యంతర వృత్తి ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. అదే గతంలో సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే 27% ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు. జీపీఎఫ్ సరెండర్ లీవ్లు, ఎన్హాన్స్మెంట్లు, మెడికల్ రియంబర్స్మెంట్లు, అదేవిధంగా ఏపీజీఎల్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్లు, లాస్ట్ పీఆర్సీ ఆర్ఆర్స్ అయితే ఇవ్వాల్సి ఉందని, ఇంకా రాష్ట్రంలో దాదాపుగా 3.8 లక్షల పెన్షన్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మనకి ఇవన్నీ మేనిఫెస్టో అంశాలని చెప్పారు. వాలంటీర్లు కొనసాగిస్తామన్నారు. వారికి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికలకు ముందు ఉగాది పండుగ రోజు ప్రకటించారు. అధికారంలోకి రాగానే దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుకు పడేశారని, వారికి 2 నెలలుగా వేతనాలు కూడా చెల్లించడం లేదని ఆక్షేపించారనమాట. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, 1.2 లక్షల మంది, పోలీసులు కలిపి దాదాపుగా 3 లక్షల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూట్ పెన్షన్లో ఉండగా, దాన్ని సమీక్షించి అందరూ పెన్షన్ స్కీమ్ తెస్తామని కూడా టీడీపీ కూటమి మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. పాత పెన్షన్ పథకం అయితే ఓపీఎస్ పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు భృతి వెంటనే అమలు చేయాలని, ఏటా 4 లక్షల రూపాయలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎంతో మేలు చేసిందని ఆయన తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై చేయడం, పదవిలను 62 ఏళ్లకు పెంచడం, మహిళా ఉద్యోగులకు 6 నెలల వరకు చైల్డ్ కేర్ లీవ్లు, అదే మనకి ఏదైతే చైల్డ్ కేర్ లీవ్లు ఏదైతే ఉంటాయో ఇవ్వడంతో పాటు మరెన్నో విధానాలుగా ఉద్యోగులకు మేలు చేసిందని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.